హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకున్న కందిపప్పులో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. సో అలా అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో ఒక పెద్ద సైజ్ అయితే సొరకాయ ముక్కను అయితే తీసేసుకొని అలా సొరకాయ ముక్క పైన పీల్ తీసేసి లోపల గింజలు ఉంటే గింజలు కూడా తీసేసి, ఎందుకంటే గింజలు అనేవి కొంచెం అక్కడక్కడ తగిలితే బాగుండదు కదండి పప్పులో. సో మీకు నచ్చినట్టయితే గింజలు కూడా వేసుకోవచ్చు. అలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. నేను తీసుకున్న సొరకాయ క్వాంటిటీకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోయింది అండ్ ఒక 2 టమాటాల ముక్కలు అయితే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. సో కొంచెం పచ్చిమిర్చి ఘాటు ఉంటేనే బాగుంటుంది పప్పుకి. సో ఇప్పుడైతే దాంట్లో కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను. సో పసుపు వేసుకున్న తర్వాత అక్కడ కారం కూడా వేసుకున్నానండి. మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అనేది తగ్గించుకోండి. సో కారం కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. దాంట్లో ఒక 4-5 నెయ్యి చుక్కలు అయితే వేసుకున్నానండి. నేను ఏ పప్పు రెసిపీ చేసినా నెయ్యి చుక్కలు అయితే కంపల్సరీగా వేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఎందుకంటే మనకు సొరకాయ ఉడకాలి కాబట్టి నేను సిమ్ ఫ్లేమ్లో పెడుతున్నాను. ఓకేనా. లేతగా ఉండే సొరకాయ అయితే బాగుంటుందండి పప్పులకి. ఖచ్చితంగా అయితే ఈ సొరకాయ పప్పు అయితే ట్రై చేయండి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే సొరకాయ పప్పు అనేది మాక్సిమం ఎక్కువ మంది చేయరు కదా. సో ఈసారి అయితే సొరకాయ తెచ్చుకొని ఇలా పప్పు అనేది చేసుకొని సాంబార్స్లో అలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకి విజిల్ వచ్చేసి ప్రెషర్ కూడా పోయిందండి. సో ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఒక అలా స్మాష్ చేసేసి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టయితే సాల్ట్ వేసేసుకొని జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకొని వేసుకున్నానండి. ముందే వేస్తే పప్పు అనేది ఈ పప్పు ఎందుకు ఉడకట్లేదండి నేను తీసుకొచ్చిన పప్పు. సో అందుకే అయితే లాస్ట్లో అయితే ఇట్లా చింతపండు వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న పప్పు కొంచెం బాగానే ఉడుకుతున్న పప్పు అయితే అలా ఉడికేటప్పుడే వేసేయండి. అంటే పప్పు వేస్తాం కదా అప్పుడు వేసేయండి. సో అలా అయితే మంచిగా అయితే స్మాష్ చేసుకుంటున్నానండి. అలా స్మాష్ చేసేసుకున్న తర్వాత తాలింపు అనేది పెట్టేసుకోవడమే సాల్ట్ వేసేసుకొని. చూసారు కదా, సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ పట్టదు సొరకాయ పప్పుకి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి పప్పులు చేసేటప్పుడు, బాగుంటుంది ఫ్లేవర్. సో తాలింపులు మంచిగా వేగిపోయి ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి అయితే దంచేసుకొని వేసుకున్నాను. సో వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరేపాకు వేసుకున్నానండి. సో కరేపాకు కూడా మంచిగా అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పప్పు అయితే వేసేసుకొని బాయిల్ అయిన తర్వాత లాస్ట్ కొత్తిమీర అలా వచ్చేసిన తర్వాత కొత్తిమీర అంతే అండి. టేస్టీ సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది అయితే సొరకాయ పప్పు అనేది చేయరు కదా. మీకు సొరకాయ పప్పు అయితే లైక్ చేయడం చాలా కుదిరింది అయితే నాకు మీరు కొత్తగా మన ఛానల్ చెప్పాను కదండి, లేతగా ఉన్న సొరకాయ అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.